ఫ్రాంక్ అనే ఖైదీ జైల్లోంచి తప్పించుకొని పోలీసుల కళ్ళుగప్పి అడేల్ అనే ఆమె ఇంట్లో సీక్రెట్ గా జీవిస్తుంటాడు. 13 ఏళ్ల తన కొడుకుతో జీవిస్తున్న అడేల్ ఈ ఖైదీతో ప్రేమలో పడుతుంది. ఓవైపు ఫ్రాంక్ కోసం పోలీసులు గాలిస్తుంటారు, మరోవైపు ఫ్రాంక్ అడేల్ దగ్గరవుతుంటారు. మరి చివరికి ఈ కథ ఎలా ముగుస్తుంది అన్న తెలుసుకోవాలంటే 2013లో వచ్చిన లేబర్ డే అనే అమెరికన్ డ్రామా మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా డార్క్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మూవీ కథ 1987లో జరుగుతుంటుంది. అమెరికాలోని ఒక చిన్న టౌన్లో అడేల్ అనే ఒక సింగిల్ మదర్ 13 ఏళ్ల హెన్రీ అనే తన కొడుకుతో జీవిస్తుంటుంది. అడేల్ డిప్రెషన్తో సఫర్ అవుతుంటుంది. ఒకరోజు అడేల్ హెన్రీని తీసుకుని షాపింగ్ చేస్తుంటే అక్కడికి సడన్ గా ఫ్రాంక్ అనే అతను వచ్చి తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా బెదిరిస్తాడు. కట్ చేస్తే ఫ్రాంక్ ని ఇంటికి తీసుకొస్తారు. ఫ్రాంక్ జైల్లోంచి తప్పించుకున్న ఖైదీ అని అడేల్ అండ్ హెన్రీ తెలుసుకుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాంక్ కి అతని వైఫ్ కి మధ్య గొడవ జరుగుతుంది. అప్పటికే వియత్నాం యుద్ధంలో పోరాడి వచ్చిన సైనికుడిగా ఫ్రాంక్ కొంత డిస్టర్బ్డ్ గా ఉంటాడు. అసలు తన భార్యకి పుట్టిన బిడ్డ తన కొడుకేనా అనే డౌట్ అతనికి వస్తుంది. గొడవ మరింత పెరిగిపోతుంది. తీవ్ర ఆవేశంతో ఫ్రాంక్ తన భార్యని తోస్తాడు. అంతే, ఆమె రేడియేటర్ లో పడి చనిపోతుంది. మరోవైపు తన చిన్నారి బాబు యాక్సిడెంటల్ గా నీళ్లలో పడి చనిపోతాడు. ఇలా హత్యా నేరంపై ఫ్రాంక్ జైలుకెళ్తాడు. కానీ ఫ్రాంక్ ఇప్పుడు జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తుంటారు. ఇక అడేల్ విషయానికి వస్తే, హెన్రీ పుట్టాక చాలా సార్లు మిస్క్యారేజెస్ అవుతాయి. అందువల్ల ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంది. ఆమెను హస్బెండ్ కూడా వదిలేస్తాడు. తనకి షెల్టర్ ఇచ్చినందుకు ఫ్రాంక్ అడేల్ హౌస్ లో రిపేర్స్ ఉంటే చేసి పెడుతుంటాడు. ఇంట్లో పనులు చేస్తూ అడేల్ కి హెల్ప్ చేస్తుంటాడు. ఖైదీ అయిన ఫ్రాంక్ ని చూస్తే అడేల్ మొదట్లో కొంత భయపడినా అతను ఒక మనిషే అనే ఫీలింగ్ తో కొంత రిలాక్స్ అవుతుంది. అతనికి డాన్స్ కూడా నేర్పిస్తుంది. ఫ్రాంక్ హెన్రీకి కార్ ఎలా రిపేర్ చేయాలో నేర్పిస్తాడు. బేస్బాల్ ఎలా ఆడాలో చూపిస్తాడు. అంతేకాకుండా తల్లి కొడుకులకి స్పెషల్ కేక్ ని ఎలా చేయాలో నేర్పిస్తాడు. మెల్లిగా అడేల్ ఫ్రాంక్ కి దగ్గరవుతుంటుంది. అతనితో కలిసి కెనడా పారిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనే నిర్ణయానికి వస్తుంది. టౌన్ లో ఎవరికీ చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లడానికి రెడీ అవుతారు. ఇక్కడే హెన్రీ చేసిన ఒక మిస్టేక్ వల్ల ముగ్గురి జీవితాలు మొత్తం మారిపోతాయి. అంతా రెడీ చేసుకుని వెళ్లిపోదామనే లోపు హెన్రీ తన ఫ్రెండ్ అయిన ఎలియనార్ అనే అమ్మాయిని చివరిసారిగా కలిసి వస్తా అని చెప్పి వెళ్తాడు. హెన్రీ ఫ్రాంక్ తో వెళ్లిపోతున్నాడన్న విషయాన్ని గ్రహించిన ఎలియనార్, చూడు మీ అమ్మ నిన్ను ఎక్కడో వదిలేస్తుంది, నువ్వు ఒంటరి వాడవవుతావు అని భయపెడుతుంది. అడేల్ కి ఈ విషయం తెలిసి, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నెప్పుడూ వదులుకోను, ఎవరో చెప్పిన మాటల్ని పట్టించుకోకు అని సర్ది చెప్తుంది. హెన్రీ తన నాన్న వాళ్ళింటి దగ్గరున్న మెయిల్ బాక్స్ లో లెటర్ వేసి తిరిగి ఇంటికి వస్తుంటే వాడికి అటుగా వెళ్తున్న పోలీస్ ఆఫీసర్ లిఫ్ట్ ఇస్తాడు. అడేల్ వాళ్ళ ఇంటి ముందు సామాన్లతో ప్యాక్ అయిన కార్ ని పోలీస్ ఆఫీసర్ చూస్తాడే గాని ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. అడేల్ బ్యాంక్ కి వెళ్లి డబ్బులు మొత్తం విత్డ్రా చేస్తుంది. బ్యాంక్ స్టాఫ్ కి ఆమెపై కొంత అనుమానం వస్తుంది. కానీ ఊరు వదిలి వెళ్లిపోతున్నారా అని మాత్రం ఎవరూ అడగరు. అడేల్ బ్యాంక్ కి వెళ్లిన టైంలో ఇంటి పక్కనున్న ఎవ్లిన్ అనే ఆమె వస్తుంది. ఇంట్లో ఉన్న ఫ్రాంక్ ని చూస్తుంది. అప్పటికే జైల్లోంచి పారిపోయిన ఖైదీ కోసం పోలీసులు గాలిస్తున్నారు అనే న్యూస్ టౌన్ మొత్తం పాకి ఉంటుంది. నేను పనివాడిని, ఇంట్లో ఏదో రిపేర్ ఉంటే చేయడానికి వచ్చాను అని ఫ్రాంక్ చెప్తాడు. కానీ ఎవ్లిన్ మాత్రం అనుమానంగా చూస్తూ వెళ్లిపోతుంది. మరోవైపు హెన్రీ వాళ్ళ నాన్న హెన్రీ మెయిల్ బాక్స్ లో పెట్టిన లెటర్ ని చూసి ఇంటికి కాల్ చేస్తాడు. ఇక అడేల్, ఫ్రాంక్, హెన్రీలు ఊరు వదిలి ఎస్కేప్ అవుదాం అని వెళ్తుండగా పోలీసులు వాళ్ళ ఇంటి వైపే వస్తున్నట్లుగా వెహికల్ సైరన్స్ మోగుతుంటాయి. కట్ చేస్తే ఫ్రాంక్ అడేల్ ని హెన్రీని తాళ్లతో బంధించి ఉంచుతాడు. ఎందుకంటే పోలీసులకి అడేల్ పై అనుమానం రాకుండా ఉండేందుకు. ఒక ఖైదీకి షెల్టర్ ఇచ్చారు అన్న విషయం తెలిస్తే అడేల్, హెన్రీ చిక్కుల్లో పడతారు కదా, అందుకే ఫ్రాంక్ అలా చేశాడన్నమాట. ఫ్రాంక్ ని పోలీసులు తీసుకెళ్లిపోతారు. అడేల్ ఫ్రాంక్ ని విడిపించడానికి ట్రై చేద్దామని చూస్తే లాయర్, వద్దు అలా చేయొద్దు, ఎందుకంటే గవర్నమెంట్ నీ కొడుకుని నీ దగ్గర ఉండనివ్వకుండా చేసే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తాడు. కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. హెన్రీ ఇప్పుడు పెద్దవాడవుతాడు. బేకరీ
బిజినెస్ లో మంచి సక్సెస్ సాధిస్తాడు. ఫ్రాంక్ జైలు నుంచి విడుదలవుతాడు. వచ్చి అడేల్ ని కలుస్తాడు. అలా చివరికి ఇద్దరు ఒకటవుతారు. ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్న తన అమ్మకి ఒక తోడు దొరికినందుకు హెన్రీ రిలాక్సింగ్ గా ఫీల్ అవుతుండగా కథ ముగుస్తుంది. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూశారు కదా. మీకో చిన్న ప్రశ్న. అదేంటంటే వీళ్ళ గురించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ని ఎవరిచ్చి ఉంటారు అని సరదాగా గెస్ చేసి కామెంట్స్ లో చెప్పండి. మరో ఎగ్జైటింగ్ మూవీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.